ఒకనొక టైం తర్వాత అమ్మాయి థింక్ చేయడం ఆలోచిస్తుంది. తల్లి తనకు చెప్తానట్టు ఇట్లుండొద్దు బిడ్డ, ఏమంటాడంటే హీరోయిన్ని తల్లి ఫస్ట్ కొడుతుంది, కొట్టిన తర్వాత అమ్మాయి అలుగుతుంది, అలిగిన తర్వాత అన్నం పట్టుకొని అంత తిందు దాయా అని చెప్పేసి అని పోతుంది. పోయిన తర్వాత నువ్వు నన్ను కొట్టినవు, నన్ను మహారాణి లెక్క చూసుకుంటాడు అని చెప్తుంది. అప్పుడు తల్లి చెప్తానట్టు మహారాణి అంటే మనల్ని అందరూ చూసుకున్నాడు కాదే, మనం కూడా అందరూ చూసుకోవాలి. అత్త ఉంటుంది, మామ ఉంటాడు, చుట్టాలు ఉంటారు, అందరినీ మంచిగా చూసుకోవడమే మహారాణి తత్వం అని చెప్పేసి మనం ఒకటి చెప్పినాం అన్నట్టు. దాన్ని కూడా మంచి అప్లాజ్ వచ్చిందన్న. అంటే నేనేమనుకున్నా అంటే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు దానిలో క్రియాశీల పాత్ర ఇంట్లో అమ్మది కానీ ఆడపిల్లది కానీ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రియారిటీ అనేది మన మహారాణి అంటే మనం కూర్చుంటుడు కాదు, రాజుది ఎట్లుంటుంది అన్న రాజతత్వం. మనం ఎట్లా వస్తాం, రాజు సపర్యాలు రాజు చుట్టూ అందరూ చేస్తారు అనుకుంటాడు, కానీ రాజు రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉంటాయి. రాజు కూడా అందరికి చేయాలి. అట్లా చూసినప్పుడే రాజుని అందరూ జాగ్రత్తగా కాపాడుకుంటారు. సేమ్ మహారాణిది కూడా అదే. సో మనం ఇంట్లో రెస్పాన్సిబిలిటీగా ఉంటే మనకు కూడా వాల్యూస్ అట్లనే వస్తాయి అని చెప్పాలని ఆ ఒక్క సీన్ పెట్టినాం. ఆ సీన్ నుంచే అమ్మాయికి కొంత మార్పు అనేది స్టార్ట్ అవుతుంది, ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీ.